ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షుడు వచ్చిన మల్లేష్ గారికి, గారికి, మన కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ సెక్రటరీ కోనేని సాంబశివరావు గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను పిలవగానే నా చేరుకు నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతుంటే వచ్చినటువంటి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ నేను హృదయపూర్వక శిక్ష ఉంచి పాల్గొనడం చేసుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు గర్వకారం ఉంది. ఎందుకంటే నేను పార్టీలోకి వస్తా అనగానే పార్టీ నాయకత్వం మొత్తం నన్ను ఆహ్వానించిన కమ్యూనిస్ట్ పార్టీ యావల కమ్యూనిస్ట్ పార్టీకి శిరస వంచి నేను పాల్గొన చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో 30 సంవత్సరాలు నాకు ఈ కమ్యూనిస్ట్ పార్టీతో అనుబంధం ఉంది. సాంబశివరావు గారు జిల్లా సెక్రటరీ, బాగా హేమంతరావు గారు జిల్లా సెక్రటరీ, బోర్డు నాగేశ్వరరావు గారు అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాల చరిత్రగా టౌన్లో బాగా మహమ్మద్ సలాం, నూనె శశిధర్, అదేవిధంగా సాంబశివరెడ్డి, మేకల శ్రీనివాసరావు వీరందరూ నిత్యం మీరు ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రజా ఉద్యమాల కోసం వెళ్ళాలంటే ఏ సమస్య ఉంది, ప్రభుత్వం ఏ ప్రజలు వ్యతిరేకిస్తామని ఆ సమస్యల పక్కనే జెండా కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ. ఒకటి గమనించాలి, మనం ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీలు కావచ్చు, గతంలో అధికారం వచ్చినటువంటి పార్టీలు కావచ్చు, ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చుకోవచ్చు. కానీ ఒక్కటి గమనించాలి, మనం ఈ జిల్లాలో అనేక జిల్లాల్లో ఒక కమ్యూనిస్ట్ పార్టీ యాదవుల కోసం ఆలోచించి చుట్టుపక్కల గ్రామాల్లో పూలు కానీ కాలువలు కానీ కొట్టేసి కమ్యూనిస్ట్ పార్టీ ఏచిన గుర్తులే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా ఈ యొక్క ప్రభుత్వాలు మీరు కమ్యూనిస్ట్ పార్టీ కష్టపడి ఏచినటువంటి గుర్తులకి ఇవాళ వాళ్ళందరినీ ఎంతో కొంత పట్టదారులుగా చేసినటువంటి చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఈ జిల్లాలో. మీ అందరూ తెలుసు, గతంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చిపోయినాయి, కానీ ఏ పార్టీ కూడా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి చరిత్ర లేదు. ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, హేమంతరావు గారు చెప్పారు, ఏదన్నా పేద ప్రజల పట్ల జైలుకి పోవాలన్నా, పేద ప్రజల పట్ల కొట్లాడాలన్నా ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల పట్ల ఆలోచించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్ కాలంలో కూడా ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయి, కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనేది నిత్యం ఒక్కడున్నా ఒక్క రోజైనా కమ్యూనిస్ట్ పార్టీలో పట్టుకునే విధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్రగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి, ఎందుకంటే భూజో పార్టీలో నేను పోయా, ఈ కథతల్ని వదిలిపెట్టి భూజో పార్టీలో పోయా, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను చూసా, వాళ్ళ యొక్క గుణాలను చూసా, ఏది పేద ప్రజలకు పనికొచ్చేటువంటి విధానం అక్కడ లేదు. అది తెలుసుకొని మళ్ళా నా కన్న తల్లి మళ్ళా నా సాంప్రదాయాన్ని యొక్క భూమికి రావడం కోసం నేను అడగగానే కాంగ్రెస్ జానయ్య గారు నా కోసం ఎంతగానో కృషి చేసి 3-4 వాయిదాలు మిస్ అయిన పెద్ద సాంబశివరావు గారు వీళ్ళందరూ నన్ను మన్నించి నా రాకని స్వీకరించి ఇవాళ నాకు ఈ యొక్క గొప్ప గర్వాన్ని తెచ్చిపెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్ కాలంలో పెద్ద నాయకత్వం చెప్పినట్టు ఈ జిల్లాలో ఈ వంటవరం ఏరియాలో ఈ నగరంలో నేను ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి పేద ప్రజల పట్ల ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కమ్యూనిస్ట్ పార్టీగా ఖచ్చితంగా నేను ఉన్నంత వరకు ఈ కమ్యూనిస్ట్ పార్టీకే పనిచేసి నేను పోతానని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ జిల్లాలో ఈ నగరంలో మల్లేష్ అన్న ఈ ఏరియాలో సాంబశివరావు గారు వీళ్ళందరూ చెప్పినట్టు ఒక కార్పొరేటర్ చేసినటువంటి వ్యక్తి ఏదో ఎమ్మెల్యే పదవులో ఏదో మంత్రి పదవులు వస్తాయని ఈ పార్టీని గుండె మీద దాన్ని పోయినటువంటి వ్యక్తి భవిష్యత్ కాలంలో నేను తెలుసుకున్నా. పార్టీని వీడిపోతే ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో, అందులో ఉన్న ఆ యొక్క
కష్టాలు ఏదో చూసి వచ్చిన వ్యక్తిని. ఏమీ లేదు, ఏమీ రాదు. కమ్యూనిస్ట్ పార్టీని వీడిపోయి మనం ఏం చేయలేము. మనకి ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని పవర్లు వచ్చినా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక్కరోజు దగ్గర చాలనే విధానం తెలుసుకొని మనకి తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ కాలంలో కూడా ఈ మల్లేష్ గారు, జానయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కలుపుకొని ఈ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలి.